దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండునుగాక. ప్రతి కీడు అపాయాన్ని ఆయన తప్పించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్లారా, ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనము ఉంటున్నాం. ఈ దినాలన్నీ మనం ఎదిరించాలంటే ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత మనకెంతో అవసరం. కాబట్టి ఇవన్నీ ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూడాలని ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ వాక్యము దేవుడు మీతో మాట్లాడతారని నమ్ముచున్నాను. దేవుడు ఈ దినం బయలుపరచబడిన దేవుని వాగ్దానము రూతు గ్రంథము 3వ అధ్యాయము 8 నుండి 11 వరకు ఇక్కడ చదువుకుందాం. 3వ అధ్యాయము 8 నుండి 11 వరకు ఇక్కడ బోయాజు రూతును ఆశీర్వదించుట. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. 10వ వచనం చదువుకుందాం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు అని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారే కానీ గొప్పవారే కానీ యవనస్తులను నీవు వెంబడింపక. ఆమె విషయంలో బోయాజు సాక్ష్యమిస్తున్నాడు. ఏమంటుండంటే, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు అని మాట్లాడుతున్నాడు. మొదటిది. రెండోది ఏం చెప్తున్నాడంటే, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ. మూడోది, యవనస్తులను నీవు వెంబడింపక. యవనస్తులను నీవు వెంబడింపక. ఒకసారి ఆలోచన చేయండి, దేవుని మాటలు ఎంత అద్భుతమైనవో. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక. ఎందుకు కొద్దివారిని గొప్పవారిని యవనస్తులను వెంబడించలేదంటే వారి వలన ఏం ప్రయోజనం లేదు. నిందలు, అవమానాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే రూతు పరిస్థితి మనం ఎరుగుదుము. కాబట్టి ఆమె వారిని వెంబడింపక దేవుని వెంబడిస్తుంది. దేవుని వెంబడిస్తుంది. తన విషయం కంటే ఎక్కువగా తన అత్త విషయంలో ఆలోచన చేస్తుంది. ఇలాంటి కోడళ్ళు ఉండాలి. అత్త కొరకు ఆలోచన చేసే కోడళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? అత్త కొరకు ఆలోచన చేసే కోడళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? ఎంత అద్భుతమైన మాటలో ఇక్కడ మనకు కనబడతా ఉంది. కాబట్టి ఆమె మనకు రూతు గ్రంథము చదివితే అర్థమవుతుంది. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడు. నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. మునుపటి ప్రవర్తన కంటే అంటే ముందు నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన తీరు కంటే ఇప్పుడు నీ ప్రవర్తన మరీ ఎక్కువైనది. అంటే ఇంకా మంచి ప్రవర్తనలో ఉన్నావు. నీతిని కాపాడుకున్నావు, విశ్వాసాన్ని కాపాడుకున్నావు, పరిశుద్ధతను కాపాడుకున్నావు, దేవుని సన్నిధి, దేవుని కాపుదల ఉంది, ప్రార్థనలో ఎదుగుతున్నావు, అనేకమైన విషయాల్లో ఉన్నావని తన విషయంలో మెచ్చుకుంటున్నాడు. తర్వాత 11వ వచనం, కాబట్టి నా కుమారి భయపడకుము. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పిందంతయో నీకు చేసేదను. చూసారా? నీవు చెప్పిందంతా నేను చేస్తాను అని ఆమెతో మాట్లాడుతున్నాడు. మరి ఒక మనుష్యుడు ఇంకొక మనుష్యుని ఈ రీతిగా మెచ్చుకుంటే మరి దేవుడు ఇంకెలా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఇంకెలా? కాబట్టి
నీవు ఇలా ఉన్నావా? రూతులాగా కొద్దివారిని కానీ గొప్పవారిని వెంబడించక, యవనస్తులను వెంబడించక, దేవుని వెంబడిస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని వైపు చూస్తూ మనం ఉంటే మన జీవితంలో అద్భుతము జరుగుతూ ఉంది, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురో. చూసావా? ఎవరు? నీవు యోగ్యురాలివి, అయోగ్యురాలివి కాదు. నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎదుగుతారు. ఈ బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ ఎరుగుదురు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. నీకోసం మంచే చెప్తారు, వాళ్ళు చెడు చెప్పరు. ఎందుకంటే నీలో చెడు లేదు. మంచి భక్తి కలిగిన జీవితము, ఆత్మీయ జీవితము, పరిశుద్ధత కలిగిన జీవితము, నీతి కలిగిన జీవితము, లోకం వైపు చూడకుండా, లోకాశల వైపు చూడకుండా, నీ పరిస్థితులను చూడకుండా, నీకున్న సమస్యలను చూడకుండా నీవు ఉన్నావు. కాబట్టి నువ్వు యోగ్యురాలివి. ఇలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించేయండి. ఇంట్లో కానీ, సంఘములు కానీ, సమాజంలో కానీ రూతు వలె మనం సాక్ష్యం కలిగి ఉన్నామా? అద్భుతమైన దేవుడు మనకిక్కడ కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి వాటిని జయించే కృపను దేవుడు మనకు ఇవ్వాలని మనం కోరుకుందాం. రూతు వలె నమ్మకంగా, సాక్షిగా జీవిద్దాం. అప్పుడు పరలోకం యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు సమృద్ధిగా పొందుకుందాం. ఇతరులకు మాదిరికరంగా ఉందాం, ఇతరులకు ఆశీర్వకరంగా ఉందాం, దేవుడికి మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయించి, ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి, ఆదరించి, తృప్తిపరిచినందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిదానవు. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. తండ్రి, నీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నువ్వు యోగ్యురాలువు అని రూతు సాక్ష్యం పొందింది. మేము కూడా అలా ఉండే కృపను దయచేయండి. ఇవి చివరి దినాలు, అంత్య దినాలు. ఈ లోకాన్ని ఎప్పుడు ముగించుకుంటామో తెలియదు, మీరు ఎప్పుడు వస్తారో తెలియదు ప్రభా. అందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.